అదొక పునరావాస కేంద్రం తప్ప దానివల్ల ఏం చేయట్లేదు అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం 1400 ఆత్మహత్యలు 2014లో జరిగితే దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ 134 ఆత్మహత్యలకు తగ్గింది 2023 సంవత్సరంలో. ఇవాళ మళ్ళా ఆత్మహత్య 564 ఆత్మహత్యలు అయినాయి. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే నేను మీకు పంపిస్తా అధ్యక్ష. 564 ఆత్మహత్యలైన రైతుల లిస్టు మొత్తం కూడా మీకు పంపిస్తా. దయచేసి ప్రభుత్వం శాంతంగా ఆలోచించి నిజంగా అయినయా లేదా అయితే ఏం చేయాలని చెప్పేసి ఇవాళ రైతు బీమా కూడా మిగతా ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. మేము ఇవన్నీ వచ్చినాయి, ఇవో ఈ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా పేపర్ కాదు అధ్యక్ష. ఇవాళ కరెంటు కానీ బోనస్ కానీ మిగతా అన్ని అంశాలు కూడా వచ్చాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యారంగం అధ్యక్ష, ఇవాళ విద్యారంగం గురించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక నిమిషం. గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధించి చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,00,000 రూపాయలు అని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకని దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంత ఉందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రుణమాఫీ చేసిను. దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం. జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పింది ఇప్పుడు వారి కాన్ఫరెన్స్లో 28,590 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు మీ జనగామ కాన్ఫరెన్స్లో రుణమాఫీ 2 లక్షలు అయింది. మీకు తెలుసా అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోగస్